నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఫిబ్రవరి 2వ తారీఖు మనకు వసంత పంచమి ఉంది. మాఘమాసం మొదలైంది కాబట్టి ఈ మాఘమాసంలో మాఘపురాణం అని చదువుకుంటారు. మొదటి రోజు నుంచి అధ్యాయాల ప్రకారము మాఘపురాణం చదువుకోవాలి అనుకున్నవారు మన బుక్కులు దొరుకుతుంటాయి కదా, పురాణాల బుక్కులు, కార్తీక పురాణం, మాఘ పురాణం, వైశాఖ పురాణం ఇలాంటివన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయండి. అయితే మీరు మాఘ పురాణం చదువుకోవాలనుకుంటే ప్రతిరోజు స్నానం ఆచరించి పూజ చేసుకొని చక్కగా ఆ స్వామిని స్మరించుకుంటూ మాఘపురాణం చదువుకోవచ్చు. మాఘపురాణంలో కూడా ప్రతి ఒక్క కథ ఒక విశేషంగా ఉంటుంది. అయితే 2వ తారీఖు ఫిబ్రవరి 2వ తారీఖు ఆదివారం శ్రీ పంచమి అంటారు, వసంత పంచమి అని కూడా అంటారు. ఈ వసంత పంచమి రోజు అమ్మవారిని సరస్వతీదేవిని పూజించడం మన ఆనవాయితీ. సరస్వతి దేనికి కారణం? మనకు వాక్కు, చదువు, బుద్ధి, మెమరీ పవర్ పెంచడానికి అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా కావాలి. అలాగే చిన్నపిల్లలు ఈ సంవత్సరము స్కూల్లో చేర్చాలి అనుకున్న పిల్లలు కానీ, ఇక ముందు చేర్చిన పిల్లలకు కానీ అక్షరాభ్యాసము చేయలేదనుకున్నప్పుడు ఈరోజు అక్షరాభ్యాసం మీరు చేయించారనుకోండి, ఒక మంచి బ్రాహ్మణుడు ఒక టెంపుల్లో కానీ, ఒక మంచి పుణ్యక్షేత్రంలో కానీ అక్షరాభ్యాసము ఈరోజు చేయిస్తే అమ్మవారి అనుగ్రహము ఎల్లవేళలా ఉంటుందని మన పెద్దలు పురాణాల ప్రకారం మనకు తెలిసిన విషయము. కాబట్టి వసంత పంచమిని మనం శ్రీ పంచమి కూడా అంటారు కదా. అయితే వసంత పంచమి ఇలా చిన్నపిల్లలకు అక్షరాభ్యాసానికి చాలా అనుకూలమైన రోజు. ఆ రోజు 2వ తారీఖు మనకు పంచమి 10 అంటే ఉదయం 9:30, 10 నుంచి మొదలయ్యి మరుసటి రోజు అంటే సోమవారము 7 గంటల వరకే ఉన్నది. కాబట్టి వసంత పంచమి ఆదివారమే జరుపుకోవాలి. ఎందుకంటే పంచమి అనేది నైట్ కూడా ఉంటుంది కాబట్టి మరుసటి రోజు అని అనుకుంటున్నారు, 3వ తారీఖు అని కూడా అనుకుంటున్నారు, కానీ కాదు, 2వ తారీఖే వసంత పంచమి. ఈ పంచమి రోజు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసము మన బాసర అనే టెంపుల్లో, అట్లాంటి టెంపుల్లో మీరు లేదా గణపతి అలాంటి టెంపుల్లో మీకు అనుకూలమైన ఆలయాల్లో ఈరోజు అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు చక్కగా అభివృద్ధి చెందుతారని, మంచి వాక్కుతో మంచి చదువుతో రాణిస్తారని మనకు తెలిసిన విషయమే. కాబట్టి మీ పిల్లలు ఎవరైనా పిల్లలు ఉంటే మీ పిల్లలకు ఈ 2వ తారీఖు ఆదివారము వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేయించండి. చాలా మంచి సమయం ఇది. మాఘమాసంలో వచ్చే పంచమి వసంత పంచమి కాబట్టి అమ్మవారి అనుగ్రహ తప్పకుండా పిల్లలపైన ఉంచుతుంది. వాళ్ళకు కావాల్సిన పెన్సిళ్ళు, స్లేటు అంటే పలకలు, పుస్తకాలు ఇవన్నీ తీసుకొని అక్షరాభ్యాసం అయిన తర్వాత వేరే పిల్లలకు ఒక 5 మంది పిల్లలకు కానీ, 3 కానీ, మీకు స్తోమత ఉంటే 11 మంది పిల్లలకు కానీ పెన్సిల్ కానీ, నోట్బుక్స్ కానీ, స్లేట్ కానీ దానం చేస్తే కూడా అమ్మవారి చూపు మన పైన చక్కగా ఉంటుంది. మనం దానం చేసిన వారికి కూడా మంచి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా వీలున్నవారు ఈ వసంత పంచమిని వైభవంగా జరుపుకోండి. ప్రతి ఇంటిలో జరుపుకోవచ్చు. మనం అక్షరాభ్యాసము చేయడమే కాకుండా ఇంట్లో కూడా మనము వసంత పంచమి అనేది ప్రతి మాఘమాసంలో 5వ రోజు వస్తుంది. మాఘమాసము మొదలైన 5వ రోజు వసంత పంచమి. కాబట్టి మీరందరూ మీ పిల్లలకు ఎలా అక్షరాభ్యాసం చేయించుకుంటారో మంచి బ్రాహ్మణుడు చూసుకొని
మంచి ఆలయం, ఏ ఆలయం అయినా సరేనండి, మీకు అనుకూలంగా ఉన్న చోటనే ఈ అక్షరాభ్యాసం చేయించుకోండి. వీలైతే పుణ్యక్షేత్రాలకు వెళ్ళి కూడా ఈ అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. కాబట్టి ఈ వసంత పంచమి అనేది మనకు ఇప్పటి నుంచి, ఈ వసంత పంచమి అనేది మనకు చక్కని ఆహ్లాదకరమైన వాతావరణము, చెట్లన్నీ పచ్చదనంగా, అంటే ఇప్పటిదాకా మనకు చలికాలం అయిపోయింది కదా, ఇంకా నుంచి మొక్కలు చెట్లు అన్నీ పచ్చదనంగా ఆహ్లాదకరంగా వసంత పంచమిలాగా, వసంతాలు చిందేలాగా ఈ పంచమి తీసుకొస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆనందంగా వసంత పంచమి జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మీకు వీలైన వాళ్ళు తప్పనిసరిగా ఈరోజు ఈ టైమును మిస్ కాకుండా మీ పిల్లలకు అక్షరాభ్యాసం చేసుకోండి. మీ ఇంట్లో కూడా చక్కగా అమ్మవారిని సేవించుకోండి. ఇదేనండి ఈనాటి వీడియో. వసంత పంచమి గురించి మీకు చెప్పాలని నేను వీడియో చేశాను. నమస్కారం అండి.